ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడాలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కార్మికులను ఢీకొట్టిన కారు ముంబైకి చెందిన ఫేమస్ యూట్యూబర్ మృదుల్ తివారీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఉగాది రోజున సాయంత్రం సెక్టార్ 94లో వేగంగా వస్తున్న లంబోర్గినీ కారు ఫుట్పాత్ పై కూర్చున్న ఇద్దరు కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారి కాళ్లు విరిగిపోయాయి. అయితే ఈ ప్రమాదానికి కారణమైన లంబోర్గినీ కార్ యూట్యూబర్ మృదుల్ తివారీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు యూట్యూబర్ మృదుల్కు నోటీసులు పంపారు. అయితే ప్రమాదం సమయంలో మృదుల్ కారును రాజస్థాన్ నివాసి అయిన దీపక్ డ్రైవ్ చేసినట్లు తేలింది. కార్మికులను ఢీకొట్టిన డ్రైవర్ దీపక్ పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ కారును కొనుగోలు చేయడానికి వచ్చిన దీపక్ టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తేల్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం గంటకు 120 కిలోమీటర్లుగా ఉందని వెల్లడించారు. దీపక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు యూట్యూబర్ మృదుల్ను విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించారు. ఢిల్లీలోని నోయిడాలో హిట్ అండ్ రన్ కేసు ఒక కీలక మలుపు తిరిగింది. కార్మికులను ఢీకొన్న కారు యూట్యూబర్ మృదుల్ తివారీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడ డ్రైవ్ చేసింది మాత్రము దీపక్ అనే వేరే వ్యక్తి అన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. అతను టెస్ట్ అండ్ డ్రైవ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని పోలీసులు చెప్తున్నారు. ఆ సమయంలో అంటే ఆ టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలోనే అతను చాలా వేగంగా కారు డ్రైవ్ చేస్తున్నాడు. గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్ తో ఆ కారును డ్రైవ్ చేశాడు. అయితే ఒక్కసారిగా ఫుట్పాత్ పైకి ఆ కారు వెళ్లటంతో అక్కడ నిద్రిస్తున్న ఇద్దరు కార్మికుల పైకి ఆ కారు దూసుకెళ్లింది. దీంతో వారి కాళ్లు విరిగిపోయాయి. మృదుల్ తివారీ కారును దీపక్ నడిపినట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు. దీపక్ ని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులంతా చేరి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ కారు ఎవరినైతే మృదుల్ తివారీకి చెందినదిగా గుర్తించారో అతనికి విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసులు పంపారు పోలీసులు.